ఒక చిన్న మాట ఉంది, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అని. నేను ఈ భూమి మీద మన కుటుంబాలతో సంతోషంగా జీవించడానికి చక్కటి గృహాలు, ఎవరి స్తోమతను బట్టి వారు చక్కటి గృహాలు నిర్మించుకుంటూ ఉంటారు. అప్పు చేసి లేదంటే ఉన్న వాటిని ఏదో కొంచెం అటు ఇటు తిరగేసుకుని చేతులు తెచ్చుకుని చక్కటి గృహాలు నిర్మించుకుంటారు. అవి మహా అయితే కొద్ది సంవత్సరాల పాటు, ఎక్కువైతే మహా అయితే ఒక 50, 60, 70, 80, 100 సంవత్సరాల పాటు. ఆ తర్వాత మళ్ళీ వాటిని రీమోడల్ చేసుకోవాల్సిందే, శిథిలమైపోతాయి. అయితే ప్రభు అంటున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అని అంటున్నారు. అంతేకాదు, నేను మరలా వచ్చి నేనందు స్థలంలో మీరు ముందు లాగున మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను మరలా వస్తున్నాను అంటున్నాను యేసు ప్రభు. ఒకసారి మాటను ఆలోచిస్తే నిజమేనండి. ఆయన ఉండే స్థలము పరలోకము. అది నిత్యము ఆనందంగా ఉండలేకమండి, నిత్యము సంతోషంగా ఉండలేకమండి. అక్కడ ఆ పరలోకంలో మరణం ఉండదు, రోగాలు ఉండవు, వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు. ఈ భూమి మీద మనిషి అనుభవిస్తున్న ఏ శ్రమలు, బాధలు, మోసాలు ఉండవండి. వైరస్లు ఉండవు, భూకంపాలు ఉండవు, కరువు కాటకాలు ఉండవు. ఈ చెమటపడి కష్టపడే అవసరమే రాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తానుండే స్థలంలోకి మనల్ని తీసుకుని వెళ్తే ఎంత ఆనందమో ఆలోచించండి. ఇప్పుడు